నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు? చేసిన పనులు అన్నీ బాగున్నాయండి. అన్ని పనులు బాగున్నాయండి. ఒక కోనలాంటి చెయ్యొత్తి అమ్మవాడి అట్టి అటే అండి. ప్రతి విషయానికి రైతు భరోసా అట్టి ఓ పెన్షన్ అట్టి పెన్షన్ వచ్చి కదండి చాలా మందికి అందరికి ఇచ్చేస్తాడండి. పెన్షన్ వయసు ఉన్న అందరికి ఇచ్చేస్తాడండి. అని చేత జగన్ గ్యారెంటీకి వచ్చేస్తాడండి. మరి ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నారు. ఇంతకుముందు చెప్పాడు అంటే ఇస్తానండి. బాగా వస్తూ జాబ్ వస్తా అంటండి. అటండి అది జాబు లేదు హామీ లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తాడు గెలిచిందాక గెలచ్చి ఏది పడదండి. ఇప్పుడు ఉన్న పథకాలు మనిషి మళ్ళీ ఇట్లా ఇష్టండి అండి. బస్సు ఫ్రీ అన్నాడు ఇష్టు చెప్తాడుగా చేయడండి. ఇంతకుముందు అలాగే అన్నాడు, నేను వస్తాను బాగా వస్తాడు, మీకు జాబులు వచ్చేస్తాయి, మీకు ఏం పర్లేదు అన్నాడు. ఆ కానీ ఇప్పుడు లాస్ట్లో 10,000 డబ్బులు వేసాడు, 10,000 రూపాయలు ఏం పెట్టలేదండి చంద్రబాబు నాయుడు. అదే అండి జగన్ అలా కదా మాట్లాడినా కానీ ఒకటి ఒకే కూడా మొత్తం చేసేసాడండి. ఎలాంటి ఉండి అప్పుడే చేసింది కానీ మొత్తం అనిపించుకోమండి కదండి. మరి చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ అన్ని అప్పులు చేసేసి రేట్లు పెంచేసి ప్రజలు దోచేసుకుంటున్నాడు అది ఇది అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు బస్సు పియాడు అప్పు చేయడండి. అలా ఇంట్లో సొమ్ము పెడతాడా? అలాగే అంటాడు గెలిచిందాక రేపు గెలసి కట్టేసండి తోకబుడి పెడతాడు, ప్రజలు మొత్తం సగనైపోతారండి. అంటే అండి ఇప్పుడు జగన్ పెడతాడండి అప్పులు అయిపోతాడు, రేపు చంద్రబాబు పెడితే అప్పులు ఆడండి. అంటే అండి చిల్లగా చెప్తా ఉంటారండి ప్రజలు. అని చేత జగన్ చేసిన పనులన్నీ బాగున్నాయి. చంద్రబాబు మాట్లాడడం కానీ తోక వెనకడి వేస్తాడు, ప్రజలు కూడా వేయరు అంటే అన్నయ్య కానీ ఎవడో వేయడండి. ఎవరైతే జగన్ వెళ్తాడు.